ఇక గాంధీ భవన్లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జాతీయ జెండా ఎగరవేశారు. దేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందన్నారు ఉత్తమ్. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఉద్యమంలో వేలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పాటుపడుతుందన్నారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ ఎంపీ వివేక్ సహా ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. 67 భారతదేశానికి 47 ఆగస్టు 15కి స్వాతంత్రం వస్తే హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 15న భారతదేశంలో విలీన విషయం మనందరం గుర్తు చేసుకుని దాన్ని సెలబ్రేట్ చేస్తూ మరి ఆ రోజు చాలా మంది అమరవీరులు వారి ప్రాణాలు త్యాగం చేశారు, పోరాటం చేశారు. వాళ్ళ పోరాట స్ఫూర్తిని మనం గుర్తుపెట్టుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి, ప్రజలందరికీ మేలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ వాదులుగా మనం కట్టుబడి ఉన్నామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగించుకుంటాం.